హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఆర్టీసీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అందులో మొత్తం 198 వేకెన్సీతో వచ్చినటువంటి నోటిఫికేషన్ లో అనేక అంశాలపైన అభ్యర్థులు డౌట్స్ అడుగుతున్నారు. ఇప్పటికే కొంతమంది నోటిఫికేషన్ చదివి ఉన్నారు, అనేక రకాల వీడియోస్ కూడా చూసి ఉన్నారు. అయినప్పటికీ కూడా కొన్ని అంశాలపైన ఇంకా డౌట్స్ ఉన్నాయి మీకు. ఈ నేపథ్యంలో అందరికీ కూడా అన్ని అంశాలపైన ఈ నోటిఫికేషన్ సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో లెంత్ కాస్త ఎక్కువైనప్పటికీ కూడా పూర్తిగా చూడండి. ప్రతి అంశం పైన మీకు క్లారిటీ వస్తుంది. ఈ ఉద్యోగానికి అప్లై చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదే విధంగా దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల అర్హతలు, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే కనుక మీరు ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక మన వీడియోస్ కి హైప్ కూడా ఇవ్వండి. హైప్ అనే ఆప్షన్ కనుక మీకు లైక్ చేసిన తర్వాత కనిపిస్తే హైప్ పాయింట్స్ ఇవ్వండి. దాని ద్వారా మన వీడియోస్ అనేటివి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇక మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, చాలా మందికి యూజ్ అవ్వచ్చు. ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, అదే విధంగా బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ముఖ్యంగా టెలిగ్రామ్ లో జాయిన్ అయితే మీకు అక్కడ అనేక రకాల అంశాలపైన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఇక క్లాసెస్, టెస్ట్ సిరీస్ లకు సంబంధించి మన యాప్ యూజ్ అవుతుంది. సో వాటిని కూడా మీరు యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ఆలస్యం చేయకుండా అసలైన టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో నోటిఫికేషన్ల కోసం చాలా మంది విపరీతంగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తక్కువ వేకెన్సీ ఉన్నప్పటికీ కూడా ఒక నోటిఫికేషన్ అయితే మంచిగానే రావడం జరిగింది. టీజీఎస్ఆర్టీసీ, ఓకే, టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉంది కదా, ఆర్టీసీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ రిక్రూట్మెంట్ చేపట్టేది, ఈ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసి ఈ ప్రాసెస్ అంతా చేసేది మాత్రము పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇచ్చారు. సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే దీనికి సంబంధించిన నియామక ప్రక్రియ చేపడుతుంది. ఇందులో మనకు టీఎస్టీ, అదే విధంగా ఎంఎస్టీ, టీఎస్టీ ఎంఎస్టీ అనే పేర్లతో 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. 2025 లో నోటిఫికేషన్ వచ్చింది. అయినప్పటికీ కూడా దీని ప్రక్రియ మొత్తము 2026 లో ఉంటుంది. సో దీని పూర్తి వివరాలు చూసినట్లయితే ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ఇచ్చింది అయితే మనకు టీజీపీఆర్బీ, ఓకే, తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. మనకు 25th డిసెంబర్ 2025 రోజున నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో మనకు జాబ్స్ వచ్చేసి 198 వేకెన్సీస్ ఉన్నాయి. 2 రకాల ఉద్యోగాలు. ఒకటి వచ్చేసి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అనే పేరుతో ఉంది, టీఎస్టీ, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ. 84 వేకెన్సీ, 84 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ మెకానిక్ సూపర్వైజర్ ట్రైనీ అని చెప్పేసి ఎంఎస్టీ, ఇది 114 ఉన్నాయి. టోటల్ గా మనకు 198 ఉన్నాయి. అయితే ఈ 84 లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే నిరుద్యోగులు ఎగ్జామ్ రాసి దాని ద్వారా రిక్రూట్ అయ్యేటివి మాత్రము 70 ఉన్నాయి. 84లో టీఎస్టీ 70 ఉన్నాయి. మిగతా 14 వచ్చేసి ఆల్రెడీ ఆ ఆర్టీసీ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. ఆల్రెడీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఇవ్వడం జరిగింది. నాన్ డిపార్ట్మెంటల్ అంటే ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి ఎగ్జామ్ రాసి కొత్తగా వచ్చే వాళ్ళకైతే ఈ వేకెన్సీస్ టీఎస్టీ 70 ఉన్నాయి. అదే విధంగా ఎంఎస్టీ వచ్చేసి 90 ఉన్నాయి. ఓకే, సో మొత్తంగా 198లో 160 వేకెన్సీస్ అయితే నిరుద్యోగులు ఉపయోగించుకొని ఉద్యోగాలు సాధించే అవకాశం అయితే ఉంది. ఈ 2 ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానిక్ సూపర్వైజర్ ట్రైనీ. ఓకే, ఇందులో మరి ఎవరు అర్హులు, ఎవరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు, ఎలిజిబిలిటీ ఏంటంటే రకరకాల ఎలిజిబిలిటీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ చూసినట్లయితే జెండర్ అంటే పురుషుల అభ్యర్థులకు అర్హత ఉందా, మహిళలకు కూడా అవకాశం ఉందా అంటే బోత్, పురుషులు స్త్రీలు, ఓకే, అందరికీ కూడా అన్ని జెండర్ అభ్యర్థులకు కూడా ఇక్కడ అవకాశం ఉంది. మేల్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో 33.33 లేదంటే 33 and 1/3 రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఉమెన్ కి, ఆ హారిజాంటల్ రిజర్వేషన్ అయితే ఇక్కడ అప్లికేబుల్ ఉంది. సో మహిళలకు ఈ ప్రత్యేక రిజర్వేషన్ ఉంది. అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, పురుషులు స్త్రీలు. అదే విధంగా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాలు, 18 to 25 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంది. అయితే ఇక్కడ జిఓఎంఎస్ 30 2024 లో వచ్చినటువంటి ఈ జీవో ప్రకారము 12 సంవత్సరాలు పెంచడం, అంటే అప్పర్ ఏజ్ లిమిట్ ఏదైతే ఉంటుందో, గరిష్ట వయో పరిమితి ఏదైతే ఉంటుందో అది 12 సంవత్సరాల సడలింపు అయితే ఉంది. సో అది కలుపుకుంటే 37 ఇయర్స్, 37 సంవత్సరాలు అయితే ఇక్కడ వయో పరిమితి ఉంది. 18 నుంచి, ఈ 18 తగ్గదు, అంతే ఉంటది. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 37 వరకు ఉంది. జనరల్ అభ్యర్థులకు, ఓపెన్ కేటగిరీలో పోటీ పడే అభ్యర్థులందరికీ, జనరల్ అభ్యర్థులకు 37 ఉంది. ఇక ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకైతే ఇక్కడ 5 ఇయర్స్, 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 37 కి ఇంకొక 5 కలుపుకుంటే 42 ఇయర్స్ వరకు కూడా అర్హత అయితే ఉంది. అదే విధంగా సర్వీస్ ను బట్టి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వయో పరిమితి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హతలు చూసినట్లయితే టీఎస్టీ, ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ ఎవరైతే ఉన్నారో దీనికి ఎనీ డిగ్రీ, ఏదైనా డిగ్రీ, ఎనీ డిగ్రీ మీన్స్
అండర్ గ్రాడ్యుయేషన్ ఏదైనా కావచ్చు, అంటే అది టెక్నికల్ డిగ్రీ కావచ్చు, నార్మల్ డిగ్రీ ఏదైనా కావచ్చు, బీటెక్లు, బీ ఫార్మసీలు, నార్మల్ డిగ్రీస్ ఏవైనా కావచ్చు, ఎనీ డిగ్రీ. అదే విధంగా ఓపెన్ డిగ్రీస్ ఉంటాయి కదా, ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అర్హులే ఉంటారు. సో ఈ విధంగా ఏదో ఒక డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఎంఎస్టి ఏదైతే ఉందో, మెకానిక్ ఏదైతే ఉందో, మెకానిక్ సూపర్వైజర్, దీనికి వచ్చేసి డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే, ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా ఉన్నటువంటి వాళ్ళకి అర్హత అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ 2 పోస్టులకు, ఇక్కడ డిగ్రీ కావచ్చు, ఇక్కడ డిప్లొమా కావచ్చు, వీటికంటే హయ్యర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ డిప్లొమా కాకుండా కొంతమందికి బిఈ లేదా బీటెక్ ఉంటుంది డైరెక్ట్ గా, అంటే ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ చేసి ఉంటారు, లేదంటే బిఈ ఇంజనీరింగ్ చేస్తుంటారు. సో ఇలా ఉన్నా కూడా అర్హత అయితే ఉంటుంది. వాళ్ళు డిప్లొమా చేయకపోయినా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే మనకు జూలై 1, 2025 నాటికి, అంటే ఈ కట్ ఆఫ్ డేట్ 1 జూలై 2025 తో అప్పటి వరకు ఆలోగా ఈ డిగ్రీ అయితే సాధించి ఉండాలి. ఈ విధంగా వీళ్ళకు అర్హత అయితే ఉంటుంది. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా ఎలిజిబుల్ గానే తీసుకుంటున్నారు. కొన్ని నోటిఫికేషన్స్ కి, కొన్ని ఉద్యోగాలకైతే హయ్యర్ ఉంటే తీసుకోరు, అదే అక్కడ అడిగిందే కావాలంటారు. కానీ ఇక్కడ అడిగిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కి ఇంకా అదనంగా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ అయితే ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు శాలరీ విషయానికి వస్తే ఎంత జీతభత్యాలు ఎంత శాలరీ వస్తుంది చూసినట్లయితే 27,080 నుంచి 81,400 వరకు ఈ స్కేల్ ఉంది. స్కేల్ అంటే స్టార్టింగ్ లో జాయిన్ అయిన వెంటనే 27,020 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఇయర్లీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఆ విధంగా ఈ స్కేల్ ఈ 81,000 వరకు కూడా ఈ రేంజ్ అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ శాలరీస్ కొన్ని రివైజ్డ్ శాలరీస్ వచ్చినప్పుడు మళ్ళీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ప్రమోషన్స్ వచ్చినప్పుడు కూడా చేంజ్ అవుతుంటది. ఇలా హైక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ స్టార్టింగ్ అయితే మీకు 27,080 రూపాయల అనే బేసిక్ పేతో ఇక్కడ ఈ ఉద్యోగం అయితే స్టార్ట్ చేస్తారు. ఇతర అలవెన్సెస్ ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. అందులో ముఖ్యంగా హౌస్ రెంట్ అలవెన్స్ అనేది ఉంటుంది. అది డిపెండ్స్ ఆన్ సిటీ, మీరు వర్క్ చేసే సిటీని బట్టి ఒక్కో రకంగా ఉంటుంది. హైదరాబాద్ అలాంటి సిటీలో అయితే 24% ఉంటుంది. లేదంటే పెద్ద జిల్లా కేంద్రాలు ఉంటాయి కదా, వాటిలో అయితే 17%, చిన్న జిల్లా కేంద్రాలలో 13. ఆ విధంగా అయితే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ ఉంటుంది. అదే విధంగా డిఆర్ఎస్ అలవెన్స్ అని చెప్పేసి ఉంటుంది. సిసిఏ సిటీ కంపన్సేషన్ అలవెన్స్ అని చెప్పేసి ఉంటుంది. అదే విధంగా అదర్స్ ఇంకొన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి, మెడికల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఆర్టీసీకి సంబంధించినటువంటి స్పెషల్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఫెసిలిటీస్ అయితే ఈ ఉద్యోగము ఇస్తుంది. సో ఇది జీతము వాటికి సంబంధించి. నెక్స్ట్ ఇందులో 27,080 రూపీస్ అనేది బేసిక్ ఉన్నప్పటికీ కూడా ఈ అలవెన్స్ అన్ని కలుపుకొని ఇన్ హ్యాండ్ శాలరీ అంటాం కదా, అంటే టేక్ హోమ్ శాలరీ అంటాం, నెట్ శాలరీ అంటాం. మన చేతికి వచ్చే శాలరీ వచ్చేసి స్టార్టింగ్ లోనే 30,000 ప్లస్ 30,000 నుంచి 35,000 మధ్యలో స్టార్టింగ్ లో ఉండొచ్చు. తర్వాత ఇంక్రీజ్ అవుతుంటది. సో 30,000 మినిమం 30,000 అయితే మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ 27,000 అనే కాదు, 30,000 ప్లస్ చేతికి వస్తుంది అలవెన్సెస్ తో కలుపుకొని. ఓకే, ఇది వీటికి సంబంధించినటువంటి జీతభత్యాలు, శాలరీ అండ్ అలవెన్సెస్. నెక్స్ట్ అప్లికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అంటే, స్టార్టింగ్ డేట్ వచ్చేసి 30 డిసెంబర్ 2025, 30 తారీఖు నుంచి డిసెంబర్ 30th నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే క్లోజింగ్ డేట్ వెరీ ఇంపార్టెంట్, 20th జనవరి 2026, 2026 జనవరి 20. అయితే మీరు ఈ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఎవరైనా డిసైడ్ అయ్యి అప్లై చేసి జాబ్ కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు ఒక 5 నుంచి వారం రోజుల ముందు కానీ, అంటే 20th జనవరి అని అంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ముందు కానీ ఆ డేట్స్ కి దగ్గర రాకుండా అప్లై చేసుకోండి. టెక్నికల్ ఇష్యూస్ కానీ, అప్లికేషన్ లో సర్వర్ ఇష్యూస్ కానీ ఏవి రాకుండా ఉంటాయి. లాస్ట్ డేట్ వరకు వచ్చింది అనుకోండి, మీకు అప్లికేషన్ ప్రాసెస్ అవ్వదు, చాలా టెన్షన్ అవుతుంది. సో మిస్టేక్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ 30th నుంచి స్టార్ట్ అయినప్పటికీ కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేసినా మీరు అప్లికేషన్ సో లాస్ట్ వరకు వెళ్లకుండా మిడిల్ లో అయినా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక అప్లికేషన్ ఫీ ఎంత ఫీ ఉంది అని అంటే, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే, అది కూడా తెలంగాణ వాళ్ళు, లోకల్ వాళ్ళు అయితే 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక అప్లికేషన్ ప్రాసెస్ చేయడం కోసం మీరు బయట చేస్తే అడిషనల్ ఫీ అనేది వేరే ఉంటుంది, ఇంటర్నెట్ చార్జెస్ అవన్నీ కూడా. ఇక్కడ మీరు ఈ అప్లికేషన్ కోసం పే చేసేది 400, దానిపైన అప్లికేషన్ చేసే టైంలో మీకు ఎక్స్ట్రా కూడా అవ్వచ్చు. 400 అయితే ఫీ అయితే ఉంది. ఇక అదర్స్ మీన్స్ ఓసీ, బీసీ క్యాండిడేట్స్, నాన్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ అయినా కూడా అదర్ దెన్ తెలంగాణ, ఇంకా ఈ 2 కేటగిరీస్ కాకుండా తెలంగాణ లోకల్ ఎస్సీ ఎస్టీ కాకుండా మిగతా ఏ కేటగిరీ అయినా 800 రూపీస్, 800 రూపాయలు ఇక్కడ ఫీ అయితే తీసుకుంటున్నారు. సో ఇదైతే పే చేయాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు అని అంటే మనకు నోటిఫికేషన్ లో అయితే మెన్షన్ చేయలేదు. నాట్ మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్, ఇంకా డిసైడ్ చేయలేదు. అనౌన్స్ చేస్తారు, త్వరలో అనౌన్స్ చేస్తారు. అయితే నా యొక్క అంచనా అంటే మన అనుభవం ప్రకారం చెప్తున్నది ఏంటంటే, గతంలో ఎగ్జామ్స్ పట్టుకున్న టైంని వాటిని పరిశీలిస్తే మినిమం టైం తీసుకుంటున్నాం. అంటే తక్కువ టైం తీసుకున్నట్లయితే ఏప్రిల్లో ఉండే అవకాశం ఉంది, ఏప్రిల్ ఆర్ మేలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఫిబ్రవరి మార్చ్ అయితే మాక్సిమం ఉండకపోవచ్చు, ఏప్రిల్ ఆర్ మేలో ఉండే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువ టైం కూడా ఉండొచ్చు. కానీ మినిమం టైం ఏప్రిల్ స్టార్టింగ్ వీక్ అనుకుని ప్రిపరేషన్ చేయండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు సీరియస్ ప్రిపరేషన్ చేయండి. అంతలోపు ఇక ఏప్రిల్ ఎగ్జామ్
ఎగ్జామ్ ఉంటే ఏప్రిల్, మేలో ఉంటే మే, ఎప్పుడున్నా అప్పుడు మీరు కంఫర్టబుల్ గా రాయగలుగుతారు. సో ఏప్రిల్ అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక అజంప్షన్ అనేది పెట్టుకొని, ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అయితే చేయండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్, సింగిల్ స్టేజ్ లేదా సింగిల్ టైర్, ఒకే దశలో, అది కూడా ఒకే పేపర్, సింగిల్ పేపర్, వన్ పేపర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఒక ఎగ్జామ్ ఉంటుంది, అందులో ఒకటే పేపర్ ఉంటుంది, అందులో డిఫరెంట్ కేటగిరీస్ నుంచి, టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఒకటే ఎగ్జామ్ మీద బేస్ అయ్యి అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా, మార్క్స్ ఆధారంగా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ మార్క్స్ మెరిట్, ఆ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ లో ముఖ్యంగా ఐ చెకప్ ఉంటుంది. ఐకి కూడా సంబంధించి కొన్ని స్టాండర్డ్స్ ఇచ్చారు, అవి సింపుల్ గానే ఉన్నాయి. సో 99% అందరూ కూడా క్వాలిఫై అయిపోతారు. దాంతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇవి కంప్లీట్ అయితే, సక్సెస్ అయితే, మీకు మెరిట్ ఉంటే అప్పుడు మీకు ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది. సో ఇది సెలక్షన్ ప్రాసెస్, సింగిల్ స్టేజ్ కాబట్టి ఎగ్జామ్ జరుగుతుంది. ఫాస్ట్ గానీ తొందరగానే రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఎగ్జామ్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఒకటే పేపర్, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి, 200 మార్క్స్. టైం వచ్చేసి మనకు 3 అవర్స్ ఉంటుంది, అంటే 180 మినిట్స్. 180 మినిట్స్ లో 200 క్వశ్చన్స్ ఇస్తారు, 200 మార్క్స్ ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ అయితే లేవు, నెగిటివ్ మార్క్స్ ఏం లేవు. సో అన్ని క్వశ్చన్స్ ని కూడా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ ఇందులో ఏ ఏరియా నుంచి, ఏ సబ్జెక్ట్ నుంచి, ఎక్కడ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే 6 డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి. అందులో 5 అయితే, అంటే ఈ టీఎస్టీ ఎగ్జామ్ కి ఒక 5 ఏరియాస్, ఎంఎస్టీ ఎగ్జామ్ కి ఒక 5 ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో చూసినట్లయితే ఫస్ట్ వన్ సూపర్వైజరీ యాప్టిట్యూడ్. సూపర్వైజరీ యాప్టిట్యూడ్ అనే ఏరియా నుంచి 60 క్వశ్చన్స్ అడుగుతారు. రెండిట్లో, అంటే టీఎస్టీ కానీ ఎంఎస్టీ కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే ఈ 60 క్వశ్చన్స్ రెండిట్లో కూడా ఉంటాయి. అంటే సేమ్ క్వశ్చన్స్ కాదు, ఈ ఎగ్జామ్ లో అయినా ఆ ఎగ్జామ్ లో అయినా సేమ్ వెయిటేజ్. ఈ సూపర్వైజరీ యాప్టిట్యూడ్ అనే ఏరియా నుంచి 60 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్, ఇది వచ్చేసి టీఎస్టీ ట్రాఫిక్ సూపర్వైజర్ దానికి లేదు, ఓన్లీ ఈ మెకానిక్ సూపర్వైజర్ దానికి ఉంది. 40 క్వశ్చన్స్ అడుగుతారు. ఇది కూడా నాకు తెలిసి ఇది ఇంజనీరింగ్ అంటే అన్ని రకాల ఇంజనీరింగ్ నుంచి కాకుండా ముఖ్యంగా ఆటోమొబైల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ కి సంబంధించిన, ఆ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ నుంచి అడిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ న్యూమరికల్ అబిలిటీస్. ఓకే, న్యూమరికల్ ఎబిలిటీస్ అంటే అంకగణిత సామర్థ్యాలు అని చెప్పేసి అంటాం కదా. సింపుల్ గా మనం అర్థమెటిక్, మ్యాథ్స్ అంటుంటాం కదా, దాని నుంచి 40 క్వశ్చన్స్ టీఎస్టీ ఎగ్జామ్ లో అడుగుతున్నారు. అవి ఎంఎస్టీలో లేవు. ఇక్కడ ఇంజనీరింగ్ యాప్టిట్యూడ్ వచ్చింది కాబట్టి న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనేది ఎంఎస్టీ ఎగ్జామ్ లో లేదు. టీఎస్టీ ఎగ్జామ్ లో అయితే 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ తర్వాత రీజనింగ్ ఎబిలిటీ, రీజనింగ్ వచ్చేసి రెండింటిలో కూడా 40 క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్, అంటే గ్రామర్, వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్, ఈ ఏరియాస్ నుంచి మనకి 30 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ ఇంగ్లీష్ నుంచి ఈ రెండు ఎగ్జామ్ లో ఎందులో అయినా 30 క్వశ్చన్స్ వెయిటేజ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్, జీకే నుంచి 30 క్వశ్చన్స్ ఈ రెండు రకాల ఎగ్జామ్స్ లో ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం 200 క్వశ్చన్స్, 200 మార్క్స్ ఉంటాయి. సో నెగిటివ్ మార్క్స్ ఉండవు. సో వాటిని ఎగ్జామ్ రాసిన తర్వాత అందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఒకటి ఉంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఏంటంటే తక్కువ ఈ మార్క్స్ అయితే రావాలి. అవేంటంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకు 40%, అంటే 80 మార్కులు, తక్కువ 80 మార్కులు రావాలి క్వాలిఫై అవ్వాలంటే. అదే బీసీ వాళ్ళకైతే 35%, అంటే 70 మార్క్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30%, అంటే 60 మార్క్స్ రావాలి. ఇప్పుడు 80 మార్కులు వచ్చిన ఓసీ క్యాండిడేట్ కంటే జాబ్ ఇచ్చేస్తారా అని అంటే నో. 70 మార్కులు బీసీకి వచ్చిన వెంటనే జాబ్ ఇచ్చేస్తారంటే నో. ఇవి వచ్చుండాలి, ఈ మినిమం మార్క్స్ వచ్చుండాలి. అదే విధంగా అట్లా ఇక్కడ పోస్టులు ఏమో 198 ఉన్నాయి కదా. సో 198, అందులో కూడా ముఖ్యంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి 160 ఉన్నాయి. అందులో ఇవి వచ్చేసి 84లో 70 ఉన్నాయి, ఇవి వచ్చేసి 114లో 90 ఉన్నాయి. సో ఈ 160 మందికి మాత్రమే వస్తే నో ప్రాబ్లం. కానీ 100 మందికి, 1000 మందికి ఆ 70-80 మార్క్స్ దాటుతాయి కాబట్టి అందులో మళ్ళీ టాప్ మెరిట్, వాళ్ళకు ఉన్నటువంటి జోను, వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్, వాటన్నిటి ఆధారంగా, అక్కడ ఉన్నటువంటి ఎలిజిబిలిటీ ఆధారంగా, సో మళ్ళీ మెరిట్ తీసి మార్క్స్ ఆధారంగా, మెరిట్ ఆధారంగా రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ మార్క్స్ మినిమం రావాలి. దాంతో పాటు మిగతా అభ్యర్థులతో కంపేర్ చేస్తే మంచి మెరిట్ అయితే రావాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇది అయితే ఈ ఉద్యోగము, అసలు ఈ ఉద్యోగం ఏంటి మరి, ఏముంటది ఉద్యోగం అని అంటే, ఇది ఆర్టీసీలో, వాస్తవంగా ఈ ఆర్టీసీలో 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఆ 2 రకాల ఉద్యోగాలలో ఇవి 2 కూడా మంచి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు ఆర్టీసీలో. ఒకటి వచ్చేసి ట్రాఫిక్ సూపరింటెండెంట్ అని చెప్పేసి అంటాము, ఒక సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ అని చెప్పేసి పోస్ట్ ఉంటుంది. డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఈ రెండు ఏంటంటే, ఒకటి డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ అంటే ఏదైనా డిపోలో, స్టేట్ లో ఏ జిల్లాలో అయినా సరే, ఏ డిపోలో ఇచ్చినా సరే పోస్టింగ్, ఆ డిపోకు సంబంధించినటువంటి
ట్రాఫిక్ అంటే ఏంటి? ఇక్కడ బస్సులకు సంబంధించి ఆర్టీసీ నిర్వహించేటువంటి బస్సులు ఉంటాయి కదా, సో ఆ బస్సులు రకరకాల బస్సెస్ ఉంటాయి. అవి ఏ రూట్ లో వెళ్ళాలి మీన్స్ ఏ రూట్ లో ఎన్ని బస్సులు నడవాలి, వాటి టైమింగ్స్, వాటి షెడ్యూల్, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్, వాటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్, వాటిపైన మొత్తం పర్యవేక్షణ. సూపర్వైజింగ్ అంటే ఏంటి? ఇక్కడ సూపరింటెండెంట్ ఏం చేస్తారంటే మొత్తం దాన్ని పర్యవేక్షిస్తారు. పర్యవేక్షణ అంటే వాటిపైన మొత్తం కంట్రోల్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం కదా, ఏవైనా జాతరలు ఉంటే ఆ జాతరలకు వాటికి ప్రత్యేక బస్సులు వేయడము, పండుగలు ఉంటే ప్రత్యేక బస్సులు వేయడము, ఇలా రకరకాలుగా డిసిజన్స్ తీసుకొని సో ఆ మెయింటెనెన్స్ అయితే చేయడం జరుగుతుంది ఈ డిప్యూటీ సూపరింటెండెంట్, అదేవిధంగా ఆ పైన ఉండే సూపరింటెండెంట్. ట్రాఫిక్ కి సంబంధించి ట్రాఫిక్ అంటే ఇది మెయింటెనెన్స్ మొత్తం కూడా. ఇక మెకానిక్ అంటే ఏంటంటే సో వాటికి బస్సులకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అంటే వెహికల్ మెయింటెనెన్స్, అంటే వెహికల్ కి కావాల్సిన డీజిల్ కావచ్చు, వాటి మైలేజ్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి రీపేర్స్ కావచ్చు, వాటి మెయింటెనెన్స్ కావచ్చు, రోడ్లకు సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి బస్సు మెయింటెనెన్స్, అవి ఏవి ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి, వాటి సర్వీస్ ఎంత ఉంది, ఎట్లా పనిచేస్తున్నాయి, వాటి యొక్క స్టేటస్ అంటే సర్వీస్ ఎట్లా ఇస్తున్నాయి, మంచిగా పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ చేసి సూపర్వైజింగ్ చేసి వాటిని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసే బాధ్యత ఈ ఉద్యోగం పైన ఎంఎస్టీ పైన ఉంటది. ఓకే, బస్సును ఫిజికల్ గా మెయింటైన్ చేయడం అనేది ఎంఎస్టీకి సంబంధించి ఉంటుంది. బస్సును రన్ చేయడం, ఎక్కడెక్కడ తిప్పాలనేది ట్రాఫిక్ సూపరింటెండెంట్ పైన ఉంటుంది. ఇది వచ్చేసి ఉద్యోగ బాధ్యత. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మీకు ఉద్యోగం కనుక వస్తే అంటే మీరు ఎగ్జామ్ రాసి మెరిట్ తెచ్చుకొని మీరు టాప్ లో ఉండి ఉద్యోగం సాధిస్తే ఫస్ట్ 1 year 1 సంవత్సరం ట్రైనింగ్ ఇస్తారు. 1 year 12 months ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో స్టైఫండ్ అనేది ఇస్తారు. స్టైఫండ్ ఇస్తూ ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ మీరు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే అప్పుడు రెగ్యులర్ పోస్టింగ్ ఇస్తారు. రెగ్యులర్ పోస్టింగ్ అందుకే మనకి ఇక్కడ ఏమన్నారు, ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ అన్నారు. ట్రైనీ పోస్ట్ ఇది ఇప్పుడు ఇచ్చేది. 1 year అయిన తర్వాత అప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ అని చెప్పేసి, లేదంటే డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానిక్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలా డిప్యూటీ సూపరింటెండెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు ఆ ఉద్యోగంలో ఉంటారు. ఇది కంప్లీట్ చేసుకుంటే 99% సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసుకుంటారు సక్సెస్ఫుల్ గా, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఆ తర్వాత మీరు ఈ ఉద్యోగంలో చేస్తారు. కానీ ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే ట్రైనింగ్ కి వెళ్లే ముందే ఒక బాండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా కొన్ని ఉద్యోగాలకు, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ లో మనం చూస్తుంటాము బాండ్ అంటే ఏంటంటే, మీరు ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు తక్కువలో తక్కువ మినిమం 5 years ఇందులో ఈ ఉద్యోగంలో ఈ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాము, ఆర్టీసీలో పనిచేస్తాము అని చెప్పేసి 5 years బాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, 1 year ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది ప్లస్ 5 years అంటే మీరు డిప్యూటీ సూపరింటెండెంట్ అయిన తర్వాత 5 years సర్వీస్ చేస్తామని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ టైం పీరియడ్ లో మీకు నచ్చక వదిలేసినా, లేదంటే వేరే ఉద్యోగం వచ్చి వెళ్ళినా అట్లాంటి జరిగినప్పుడు ఏం చేస్తారంటే, మీ దగ్గర నుంచి కొన్ని నామ్స్ ప్రకారం వాళ్ళ కొంత అమౌంట్ ని రికవరీ చేసుకొని దాని ప్రకారం రిలీవ్ చేయడం అయితే జరుగుతుంది. సో అది ఎంత అనేది ఇక్కడ లేదు, కానీ వాళ్ళు డిసైడ్ చేసి ఇంత అమౌంట్ కట్టి వెళ్ళండి అని చెప్పేసి అడుగుతారు. లేదంటే 5 years కంప్లీట్ చేసిన తర్వాత అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందులో ఎప్పటికీ కంటిన్యూ అయినా కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది వచ్చేసి బాండ్ ఒకటి ఉంది, ఇది చూసుకోండి. సో ఇది పెద్ద ప్రాబ్లం కాదు. మీరు అప్లై చేయండి, రాయండి, ఉద్యోగం తెచ్చుకోండి. ఆ టైంలో వెళ్ళాలా వద్దని అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే వెళ్ళకుండా కూడా ఆగిపోవచ్చు, ట్రైనింగ్ ముందే ఆగిపోవచ్చు. ఇక ప్రమోషన్ చాలా ఏముంటది, నెక్స్ట్ ఎలా ఉంటుంది, గ్రోత్ ఎలా ఉంటుంది అంటే, మనకు ఇక్కడ డిప్యూటీ ఫస్ట్ ట్రైనింగ్ 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ మెకానిక్ సంబంధించి ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీకున్నటువంటి అర్హత, అదేవిధంగా ముందున్నటువంటి వేకెన్సీని బట్టి డిప్యూటీ సూపరింటెండెంట్ నుంచి సూపరింటెండెంట్ అనే స్థాయికి వెళ్తారు. ఆ తర్వాత అసిస్టెంట్ మేనేజరు, ఈ విధంగా గ్రోత్ అయితే ఉంటది. సో మంచి హోదాలోనే స్టార్టింగ్ మంచి హోదానే ఉంటది. ఆ పైన కూడా ఇంకా మంచి గ్రోత్ కూడా ఉంటది. కాకపోతే ఎంత టైం తీసుకుంటది, టైం లైన్ ఎంత అనేది మనకు తెలియదు. కాకపోతే ఒక 8 to 10 years లో ప్రమోషన్ రావచ్చు అని చెప్పేసి కొంత అనుకోవచ్చు. ఈ విధంగా ఉంటది ఈ ఉద్యోగాలు. సో ప్రస్తుతం ఎలాంటి నోటిఫికేషన్స్ లేవు తెలంగాణలో. ఈ నేపథ్యంలో ఇది ఒక 6 months లోపల రిక్రూట్మెంట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అయిపోవడం మీన్స్ అట్లీస్ట్ ఎగ్జామ్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరైనా సీరియస్ గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే మాత్రం సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే వేకెన్సీస్ తక్కువనే ఉన్నాయి. అయినప్పటికీ మంచి ప్రిపరేషన్ తో మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. మన బౌన్స్ బ్యాక్ ఛానల్ తరపున, మన యాప్ తరపున కూడా మీకు ప్రస్తుతం అయితే ఇంగ్లీష్ పైన, గ్రామర్ పైన క్లాసెస్ అవుతున్నాయి. సో ఇది వచ్చేసి మీకు ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. న్యూ ఇయర్, అదేవిధంగా మీకు సంక్రాంతి టైంలో ఆఫర్స్ ఇస్తాను. సో ఎస్పెషల్లీ ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ 30 marks కోసం ఈ ఇంగ్లీష్ గ్రామర్, వొకాబులరీ, రీడింగ్ కాంప్రహెన్షన్ కోర్స్ పైన మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే టెస్ట్ సిరీస్ కూడా ప్లాన్ చేసి అందించడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో కూడా రెగ్యులర్ గా వీడియోస్, అంటే దీనికి అవసరమైన అన్ని వీడియోస్ ద్వారా మీకు సపోర్ట్ ఇస్తుంటాను. టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా వీటికి సంబంధించినటువంటి మీకు అవసరమైన అన్ని రకాల సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో కంటెంట్ నచ్చితే కనుక వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ పాయింట్స్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.